హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ వెదర్ ఫోర్కాస్ట్. మన ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే రాగల రోజులలో ఎండ తీవ్రత ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఓకేనా? అయితే పోయిన వారంలో మన వెదర్ ఎలా ఉందో చూద్దాం. ఈ ఎండ తీవ్రత ఈ జనవరి 20 నుంచి పెరుగుకుంటూ వస్తుంది. సో ఇది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. పోయిన వారంలో ఎంత రికార్డ్ అయిందంటే 36 డిగ్రీల నుండి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైందంటే జగిత్యాల జిల్లాలోనే నమోదైంది. ఎంత నమోదైందంటే 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎక్స్టెండెడ్ వెదర్ గురించి చూద్దాం. ఈ సమాచారం గత వారం మనం అబ్జర్వ్ చేసిన డాటా. ఇప్పుడు మనం ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్ చూద్దాం. ఫిబ్రవరి 20 వరకు ఎండ తీవ్రత ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫిబ్రవరి 6 వరకు ఎలా ఉంటుందంటే ఈ రోజు నుండి ఫిబ్రవరి 6 వరకు ఎంత ఉంటుంది? 34 డిగ్రీల నుండి 36 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా 2-3 డిగ్రీలు ఎక్కువ ఇంక్రీజ్ అయ్యి 3వ వారం 4వ వారం ఎలా ఉంటుందంటే 36 డిగ్రీల నుండి 38 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. సో రాను రాను ఎండ తీవ్రత పెరుగుతుంది కానీ తగ్గదు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. గరిష్ట ఉష్ణోగ్రత ఫోర్కాస్ట్. ఫిబ్రవరి మొదటి వారంలో 34 డిగ్రీల నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2వ వారం నుండి 36 డిగ్రీల నుండి 38 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. డిస్కంఫర్ట్ వెదర్. ఎండ తీవ్రత ఎక్కువైనతో బట్టి ఇది అనేది డిస్కంఫర్ట్ వెదర్ అని ఉంటుంది మనకు. ఇప్పుడు మనకు మోడరేట్ డిస్కంఫర్ట్ వెదర్ ఉంది. దాని తర్వాత రాబోయే రోజుల్లో డిస్కంఫర్ట్ వెదర్ ఉంటుంది. ఇంకా టెంపరేచర్ పెరిగిన కొద్దీ హై డిస్కంఫర్ట్ వెదర్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్.